హేమంత్ పవన్ 'బిగ్ బాస్' సీజన్ 9 ద్వారా మనందరికీ ఎంతో సుపరిచితంగా మారిన వన్ ఆఫ్ ది కంటెస్టెంట్. ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కెరియర్‌ని స్టార్ట్ చేశారు. ఎన్నో డాన్స్ వీడియోస్‌తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నారు. అయితే 'బిగ్ బాస్'లోకి రావాలని అగ్ని పరీక్ష షోలోకి వచ్చి, ఆ తర్వాత 'బిగ్ బాస్' హౌస్‌లోకి వన్ ఆఫ్ ది కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి, ఆయన ప్రవర్తనతో, ఆయన మాట తీరుతో టాప్ 5 కంటెస్టెంట్‌గా నిలిచారు. అయితే 'డీమన్ పవన్' ఎప్పుడు కూడా సింపతి కార్డ్ కోసం 'బిగ్ బాస్' హౌస్‌లో ట్రై చేయలేదు. అలానే ఆయన ఫాదర్ కండిషన్ కూడా ఎప్పుడు చెప్పలేదు. ఆయన ఫాదర్ స్టేజ్ పైకి వచ్చి జనాలందరూ చూసే వరకు కూడా ఎప్పుడు కూడా డీమన్ పవన్ తన తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారని గాని, ఫ్యామిలీలో ఉన్న ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కోసం కూడా ఎప్పుడు షేర్ చేసుకోలేదు. అయితే ఇప్పుడు అందరికీ సాడ్ న్యూస్‌ని అయితే తెలియజేశారు. తన ఫాదర్ ఇక లేరు అంటూ అభిమానులకి ఒక పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. అయితే చాలా రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో డీమన్ పవన్ ఫాదర్ అయితే ప్రాబ్లమ్‌లో ఉన్నారు. అండ్ ఫినాన్షియల్‌గా కూడా ఫ్యామిలీ స్ట్రగుల్స్‌లో ఉంది అంటూ బిగ్ బాస్ వాళ్ళ ఫాదర్ స్టేజ్ పైకి వచ్చిన తరువాత డీమన్ పవన్ ఇదంతా ఓపెన్ అప్ అయి బయటికి చెప్పడం జరిగింది. అయితే ఇక ఈ రోజే కళ్యాణ్ కూడా తన ఫ్యాన్స్‌తో మాట్లాడుతూ డీమన్ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అని ఒక అభిమాని అడిగితే వాడికేమి చాలా బాగున్నాడు అంటూ రిప్లై ఇవ్వడం జరిగింది. కానీ ఆల్ ఆఫ్ సడెన్‌గా నిన్న రాత్రి డీమన్ పవన్ తండ్రికి ఇలా జరగడంతో డీమన్ పవన్ తన సోషల్ మీడియా వేదిక ద్వారా ఫ్యాన్స్‌కి అయితే తెలియజేశాడు. రీతు అలానే డీమన్ ఇద్దరు కూడా బిగ్ బాస్ హౌస్‌లో క్లోజ్ అయ్యారు. వీళ్ళిద్దరికీ రివన్ అంటూ ఫ్యాన్ బేస్ కూడా బాగా క్రియేట్ అయింది. దాంతో ఇక డీమన్ పవన్ కూడా వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఫినాన్షియల్‌గా తను ఎంత సెటిల్ అయినా అది ఫ్యామిలీ కోసమే అంటూ క్లారిటీ ఇచ్చాడు డీమన్ పవన్. అయితే డీమన్ పవన్ మాత్రం చాలా కైండ్ పర్సన్ అని చెప్పాలి. చాలా డిసిప్లిన్, డీసెంట్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా గొడవలకి గానీ, దానికి కానీ వెళ్ళకుండా చాలా నీట్ అండ్ క్లియర్‌గా గేమ్ ఆడాడు బిగ్ బాస్ హౌస్‌లో. విన్నింగ్ క్వాలిటీస్ డీమన్ పవన్‌లో చాలా ఎక్కువున్నాయి. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల బ్రీఫ్ కేస్ తీసుకొని హౌస్ నుంచి అయితే బయటకొచ్చాడు. అక్కడ తెలివితేటలను ఉపయోగించాడు డీమన్ అంటూ చాలా మంచి ప్రశంసలు కూడా అందుకున్నాడు. బిగ్ బాస్ తర్వాత మంచి కెరియర్ కూడా స్టార్ట్ అయింది. కానీ ఇలాంటి టైంలోనే డీమన్ పవన్ ఫాదర్ గారు తుదిశ్వాస విడవడం అనేది నిజంగానే బాధాకరం. ఏది ఏమైనా ఆయన ఆత్మకు శాంతించాలి అని మనం ఈ వీడియో ద్వారా కోరుకుందాం.